హలో గైస్! ఈ వీడియోలో మనమైతే గోల్డెన్ ఏజ్ ఆర్క్‌ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇందులో మనం గోల్డెన్ ఏజ్ ఆర్క్ చాప్టర్ 1 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. దీంతో వాల్యూమ్ 3 ఎండ్ అయిపోతుంది. అండ్ ఒకసారి లాస్ట్ వీడియోలో రీక్యాప్ ఏమైందో చూసుకుందాం. ఇప్పటివరకు జరిగిన స్టోరీలో కౌంట్ తన కూతుర్ని సాక్రిఫైస్ చేయలేకపోతాడనమాట. దాంతో టైం మించిపోయి వాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోయిన తర్వాత అక్కడున్న గాడ్ హ్యాడ్ మెంబర్స్ అందరూ మాయమైపోతారు. ఈ జరిగిన సిట్యుయేషన్ అంతా ప్రిన్సెస్ అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతది. అండ్ దీనంతటికి కారణం గట్సే అనేసి వాడిని బ్లేమ్ చేస్తదనమాట. గట్స్‌కి ఒక వార్నింగ్ గూడా ఇస్తది. ఏదో ఒక రోజు నేనే నిన్ను చంపుతా అని జెప్పేసి. గట్స్ ఏమో నేను ఏ రోజైనా రెడీగానే ఉంటా అని జెప్పేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. సీన్ లాస్ట్‌కి వాడు ఏడ్చుకుంటూ బయటికెళ్తాడనమాట. ఆ ఒక్క సీన్‌లోనే వాడు ఎమోషన్స్ చూపిస్తా ఉంటాడు ఇప్పటి వరకు. సో, మన కొత్త చాప్టర్‌ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను అన్ని వీడియోస్‌ని ఒక ప్లే లిస్ట్‌లో యాడ్ చేస్తున్నా. సో, మీకు ఒకవేళ వీలుంటే ఒకసారి ఆ ప్లే లిస్ట్‌ని విజిట్ చేయండి. ప్లస్ కుదిరితే దాన్ని సేవ్ కూడా చేసుకోండి. ఫ్యూచర్‌లో మీకు యూజ్ అవ్వచ్చు. చలో అయితే ఈ వీడియో కొంచెం షార్ట్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఒకటే చాప్టర్ కాబట్టి. లెట్స్ స్టార్ట్. కట్ చేస్తే మనకి ఒక శవాలు తగిలించిన ఒక చెట్టు లాంటిదని చూపిస్తారనమాట. ఆ చెట్టుకి అందరూ ఊరేసిన వాళ్ళని కట్టేసి ఉంచుతారు. ఆ చెట్టు దగ్గరికి ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ వస్తారనమాట. అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకి ఒక చచ్చిపోయిన బిడ్డ కనిపిస్తాడు. చిన్న పిల్లోడు. వాడప్పుడే పుడతాడు. అండ్ వాళ్ళందరూ చూడండి ఎలా ఉన్నాడో అని అనుకుంటా ఉంటారు. ఈ గ్యాప్‌లో వెనకాలుండే ఒక కార్ట్‌లో ఒక అమ్మాయి బయటికొచ్చి ఆ బుడ్డోడిని ఎత్తేసుకుంటదనమాట. ఆ అమ్మాయి పేరు షిసు అనమాట. అప్పుడు అక్కడ వెనకాలున్న సోల్జర్స్ మాట్లాడుకుంటారు. లైక్ 3 రోజుల క్రితము తనకి పుట్టబోయే బిడ్డ చచ్చిపోయాడు. అప్పటినుంచి ఇలా పిచ్చిదానిలాగా చేస్తుంది అనేసి ఏదో మాట్లాడుకుంటారనమాట. అప్పుడు ఈ లీడర్ గాడు ఉంటాడు గదా! వాడి పక్కనున్న సోల్జర్ అడుగుతాడు. "గాంబినో ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తే కరెక్టేనా? లైక్ ఆ పిల్లోడిని తీసుకోవచ్చా?" అనేసి. అప్పుడు ఆ గాంబినో గాడేమో నాకెలా తెలుస్తదని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతాడు. "ఓయ్! షిసు ఇంకెంతసేపు అక్కడే ఉంటావు?" అనేసి. వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. వచ్చేసేయ్ అని చేయబట్టుకొని లాగుతాడు. దెబ్బకి ఆ బుడ్డోడు కింద పడతాడనమాట. కింద పడిన ఫ్యూ సెకండ్స్‌లోనే వాడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. గట్టిగా ఏడుస్తాడనమాట. అక్కడున్న సోల్జర్స్ అందరూ వాడు బతికే ఉన్నాడు అనేసి షాక్ అవుతారనమాట. ఆ సీన్ చూడ్డానికి ఎలా ఉంటదంటే, వాళ్ళ మదర్ చనిపోయిన బాడీ కింద వాడు ఏడుస్తా ఉంటాడు. లిటరల్లీ ఒక పాండ్ ఆఫ్ బ్లడ్ లోపలనమాట. అది మొత్తం వాళ్ళ మదర్ బ్లడ్. ఆ సీన్ చూడడానికి ఎంతో బాధగా ఉంటది. కట్ చేస్తే ఆ షిసు అనే అమ్మాయి వీడిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతదనమాట. తీసుకొనెళ్ళి మళ్ళీ ఆ క్యారేజ్‌లో కూర్చొనుంటది. సర్లే అనేసి గ్యామ్బినో కూడా వదిలేస్తాడు. ఏదైతే అదయిందిలే వాడెలాగో చచ్చిపోతాడు. తిను కనీసం వాడిని ఏదో బొమ్మలాగా కొన్ని రోజులు ఆడుకుంటది అనేసి వదిలేస్తారు. తర్వాత పక్కన సోల్జర్స్ అంటారిట్లా, "గ్యాంబినో ఇది మంచి శకునం గాదు. ఇలా ఎవరు పడితే వాళ్ళని పిల్లల్ని ఎత్తుకొనెళ్ళడము కరెక్ట్ గాదు" అని అంటాడు. అప్పుడు గ్యాంబినో గాడు, "ఏంటి మీ అందరికి భయమేస్తుందా? మీరు ఇలాంటివి కూడా నమ్ముతారా?" అనేసి అడుగుతాడు. తర్వాత ఆళ్ళందరూ అక్కడి నుంచి ఎళ్ళిపోతారనమాట. కానీ గ్యాంబినో వాడు మనసులో అనుకుంటాడు. చెడు శకునమా అనేసి అనుకుంటా ఉంటాడు. కట్ చేస్తే మనకి 3 ఇయర్స్ ఫార్వర్డ్ అయిపోతదనమాట. అప్పుడేం చూపిస్తారంటే, షిసు అనే ఆ అమ్మాయి ఉంటది గదా! తనకి ఏదో సమ్ మెడికల్ ఎమర్జెన్సీ లాగా చూపిస్తారు. ఎనకాల గట్స్ నుంచొని ఉంటాడనమాట. అప్పుడు ఆ నర్స్ అంటది, "ఓయ్! గట్స్ నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళిపో. తనకి ప్లేగొచ్చింది. ఒకవేళ నీకు కూడా ఇన్ఫెక్ట్ అయితే నువ్వు కూడా చచ్చిపోతావు" అనేసి. కట్ చేస్తే మనకు తన ఫేస్ చూపిస్తారు. ఆ ఫేస్ చాలా భయంకరంగా ఉంటది. ఆఖరికి గట్స్ గూడా చూసి ఫుల్ భయపడిపోతాడనమాట. అప్పుడు ఆ నర్స్ అడుగుతది వేరే నర్స్‌ని. అసలు గాంబినో ఎక్కడున్నాడు? తన వైఫ్‌ని అలా వదిలేసి ఎక్కడికెళ్ళిపోయాడనేసి. అంటే వైఫ్ అని మెన్షన్ చేయరు. వుమెన్ అని మెన్షన్ చేస్తారనమాట. ఇంకా ఆ షుసు అనే అమ్మాయి గట్స్ గట్స్ అనుకుంటూనే అరుస్తా ఉంటది. ఎందుకంటే తనే పెంచిద్ది గదా వీడిని. సో, ఈడు 3 ఇయర్స్ ఓల్డ్ అయినా గూడా భయపడకుండా వచ్చేసి తన చేయి పట్టుకుంటాడనమాట. ఈ సీన్ అంతా జరుగుతుండగానే బయట వార్ అయితేనే ఉంటది. ఫైట్ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు.
కట్ చేస్తే మళ్ళీ 3 ఇయర్స్ ఫార్వర్డ్‌కి తీసుకెళ్ళిపోతారు మనల్ని స్టోరీ. ఇక్కడ ఒక క్యాసిల్ ఉంటది. ఆ క్యాసిల్ చుట్టూ సోల్జర్స్ ఉంటారు. అండ్ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారనమాట. వార్ అయితా ఉంటది. మనకి సీన్‌లో గ్యాంబినో గాడిని చూపిస్తారు. గ్యాంబినో గాడు ఆ చిన్న పిల్లోడు గట్స్ ఉంటాడు గదా! ఇప్పుడు వాడికి 6 ఇయర్స్. అండ్ వాడిని స్పియర్ అందించు అని చెప్పి అరుస్తాడు. ఈ బుడ్డోడేమో స్పియర్ అందిస్తాడనమాట. సడెన్‌గా వీళ్ళ మీదకి గుర్రమేసుకొని ఒక నైటొస్తాడు. వాడిని గ్యాంబినో గాడు పొడిచేస్తాడు ఆ స్పియర్‌తో. పొడిచేసిన తర్వాత ఈ నైట్ గాడెళ్లి గట్స్ మీద పడతాడనమాట. పడిన తర్వాత వాడి పొట్టలో నుంచి పేగులు బయటకొస్తాయి. ఆ సీన్‌ని చూసి వీడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు గట్స్. ఈ గ్యాంబినో గాడికి కోపమొచ్చి టక్కుమని కొడతాడు. "నువ్వేం చేస్తున్నావు? ఒక వార్ అయితుందిక్కడ. నువ్వు అలానే కూర్చొనుంటే నువ్వు చచ్చిపోతావు" అనేసి. "నిన్ను ఉత్తిగానే ఆహ్, మె మేపట్లేదు మేము" అనేసి తిడతాడు వాడిని. గట్స్ గాడు ఏం మాట్లాడకుండా అలా చూస్తా ఉంటాడు. ఈ గ్యాంబినో గాడికి ఏం అలా అర్థం కాదు. "ఏంటలా చూస్తున్నావు? ఇక్కడి నుంచి నిన్ను పంపించేస్తాను ఆగు. కావాలంటే నేనిక్కడే బయట పడేస్తాను ఈ వార్ మధ్యలోనే. అసలు ఆ బిచ్చ నిన్ను ఎందుకు ఎత్తుకొచ్చిందో ఏంటో" అనేసి అలా తిట్టుకుంటా ఉంటాడు. తనని కూడా తిడతాడనమాట చూసుకొని. ఈ బుడ్డగాడేమో నోట్లో నుంచి ఒక పన్ను తీస్తాడు. వాడికి పన్ను ఇరిగిపోద్దనమాట. కట్ చేస్తే ఆ వార్ అయిపోయి మనకి వాళ్ళ టెంట్లు చూపిస్తారు. ఆ టెంట్‌లలో ఈ గ్యాంబినో గాడు గట్స్‌ని ట్రైన్ చేస్తా ఉంటాడనమాట. గట్స్ గాడికి చాలా పెద్ద స్వార్డ్ ఇస్తారు. గ్యాంబినో వాడు చాలా పెద్దోడు కాబట్టి గట్స్‌ని ఈజీగా ఓవర్ పవర్ ఏసేస్తాడు. అప్పుడు పక్కనున్న ఇంకో సోల్జర్ ఏమంటాడంటే "నువ్వు 6 ఇయర్స్ ఓల్డ్ చిన్న పిల్లోడితో చాలా ఎక్కువగా చేస్తున్నావు" అనేసి అంటాడు. తర్వాత గ్యాంబినో ఏమంటాడంటే "మనం ఎంతకాలం వీడికి ఉత్తనే తిండి పెడతాము నువ్వే చెప్పు. ఎంతైనా మనం మర్సనరీస్ మనం డబ్బుల కోసం పనిచేస్తాం" అనేసి అంటాడు. వాడి బ్రెడ్ వాడే ఎర్న్ చేసుకోవాలి అనేసి అంటాడు. అండ్ ఇంకొకడు అడుగుతాడు. "నీ సైజ్ ఉండే సార్డ్ ఎందుకు తీసుకోవు గట్స్" అనేసి. ఈ గట్స్ గాడేమో లేదు నాకిదే కావాలి అనేసి అంటాడు. అండ్ గ్యాంబినో గాడు ఇంకోటి మనకెలాగో చిన్న పిల్లల వెపన్స్ ఏం లేవు ఇక్కడ అనేసి నవ్వుకుంటాడు ఆడు. తర్వాత గట్స్ గాడు మళ్ళీ అటాక్ చేయడానికి దగ్గరకొస్తాడు. అలా ట్రైన్ చేస్తా ఉంటారు, చేస్తా ఉంటారు. గ్యాంబినో గాడు కొంచెం ఓవర్‌గా కట్ చేసేస్తాడన్నమాట గట్స్‌ని ఓవరేసి. గట్స్ గాడికి కొంచెం కోపమొస్తది. ఒక గ్యాప్ చూసి లోపల దూరిపోయి గ్యాంబినోని కట్ చేసేస్తాడనమాట. వాడికి చిన్ దగ్గర కట్ అయిద్ది. ఈ గ్యాంబినో వాడికి ఎక్కడ లేని కోపమొస్తదనమాట. కోపం వచ్చి ఫాట్‌గా కట్ చేసేస్తాడు. సీదా గట్స్ గాడి ఆహ్, నోస్ దగ్గర కార్టిలేజ్ ఉంటది కదా! అది మొత్తం కట్ అయిపోద్ది. చాలా డెప్త్ కట్ అయిద్దనమాట. అక్కడున్న సోల్జర్స్ అందరూ ఐ మీన్ వాళ్ళు మర్సనరీస్ కదా! వాళ్ళందరొచ్చేసి వీడు చిన్న పిల్లోడు ఏం చేస్తున్నావు గ్యాంబినో అనేసి అరుస్తా ఉంటారు. ఈడేమో ఓకే. ఓకే. నెక్స్ట్ టైమ్ నుంచి కేర్‌ఫుల్‌గా ఉంటా అనేసి అంటాడు. అక్కడున్నొకడు చూసి అరే! ఇది చాలా లోతుగా కట్ అయిందే, బోన్‌లో కట్ అయింది అనేసి. అప్పుడే ఈ గ్యాంబినో వాడు అరే! అవునులే నేను కొంచెం అతిగా చేశా అనేసి అనుకుంటాడు. తర్వాత గట్స్ రెస్ట్ తీసుకుంటా ఉంటాడనమాట. అప్పుడు వీడు లోపల అనుకుంటా ఉంటాడు. అరే! నా ముక్కంతా బ్లాక్ అయిపోయింది. తలనొప్పొస్తుంది. ఊపిరి పీల్చుకోలేకపోతున్నా అనేసి. ఆ టైంలో వీడికి బయట నుంచి సౌండ్స్ వినిపిస్తాయనమాట. వేరే సోల్జర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమనంటే, ఇంకెన్ని రోజులు ఈ బుడ్డోడిని మనతోనే ఉంచుకుందామని ప్లానేస్తున్నాడు గ్యాంబినో అనేసి అనుకుంటారు వాళ్ళు. అసలు ఈ పిల్లోడు ఎక్కడి నుంచొచ్చాడు అనేసి ఒక సోల్జర్ అడిగితే, ఇంకోడేమంటాడంటే, వీడిని ఒక శవం దగ్గర నుంచి తీసుకొచ్చారు అనేసి చెప్తారు. అప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటారు. అలా తీసుకోవడం తప్పు గదా! అదొక చెడు శకునం అది ఇది అనేసి వీడి వల్ల మన లైఫ్స్‌ని రిస్క్ చేయాల్సొస్తుంది. అంటే అదొక బ్యాడ్ థింగ్ లాగా ఆళ్ళు భావిస్తారనమాట. ఒక శవం నుంచి తీసుకొని రావడం ఏంటనేసి. అండ్ షూసి ఉంటది గదా! నాకు తెలిసి తను చనిపోవడం గూడా వీడి వల్లనే అనేసి అనుకుంటారు. అదొక మూఢనమ్మకంలాగా మాట్లాడతారు వాళ్ళు. నెక్స్ట్ గట్స్ గాడికి మొత్తం భయమేస్తది వాళ్ళ మాటలు విని. పక్కనే వాడి సాడ్ ఉంటది గదా! అది తీసుకొని గట్టిగా పట్టుకొని పడుకుంటాడనమాట అట్లనే. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాడు 98, 99, 100 అనేసి సాడ్‌ని స్వింగ్ చేస్తా ఉంటాడనమాట. అప్పుడు వాడు మైండ్‌లో అనుకుంటాడు. ఇదేదో నాకు చాలా నచ్చింది. ఇలా సాడ్‌ని స్వింగ్ చేస్తే నా మైండ్‌లో వేరే ఆలోచన ఏమి ఉండదు అనేసి. అదొక టైప్ ఆఫ్ మెడిటేషన్‌లా ఉంటది వాడికి. కట్ చేస్తే వెనకాల గ్యాంబినో కనిపిస్తాడు మనకి. ఆడొచ్చి "అరే! వాటర్ తీసుకోవడానికి ఇంత టైం పడుతుందేంటి నీకు" అనేసి అడుగుతాడు. తర్వాత వీడు చూసి గ్యాంబినో అంటాడు.
అప్పుడు గ్యాంబినో వాడు వీడికొక సీ షెల్ లాంటిది ఇస్తాడు. దాని లోపల మెడిసిన్ ఉంది రాసుకో అని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత ఆడు అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు. వీడేమో వెనక్కి పిలిచి థాంక్ యూ అని చెప్తాడు. తర్వాత ఎళ్ళిపోతాడు. వాడు ఎళ్తూ ఎళ్తూ ఫుడ్ రెడీగా ఉంది వచ్చి తినని చెప్పి పిలుస్తాడనమాట. తర్వాత వీడు సైలెంట్‌గా కూర్చొని దిక్కులు చూసి ఎవ్వరు లేకుండా ఆ మెడిసిన్ రాసుకుంటాడనమాట. రాసుకొని వీడిలో వీడు అనుకుంటాడు. ఓకే. నిన్న కట్ చేసాడు గదా! అందుకే ఇలా ఇస్తున్నాడేమో అనేసి ఐ మీన్ వాడి తప్పుని వాడు తెలుసుకొని అలా చేస్తున్నాడేమో అనుకుంటాడు. కట్ చేస్తే ఒక పెద్ద ప్యానెల్ కనిపిస్తది. దీంట్లో మనకు ఆ క్యాసిల్‌ని చూపిస్తారు. అండ్ ఆ డీటెయిలింగ్ ఉంటది. దీనమ్మ వాడు అసలెలా గీసాడు బ్రో మ్యూరా వేరే లెవెల్ ఉంటది. అసలు ఆ బొమ్మ చూడండి మీరైతే. ప్రతి ఒక్క సోల్జర్, ప్రతి ఒక్క బ్రిక్ డీటెయిలింగ్ భలే ఉంటది. ఆ స్మోక్ గాని ఓకే. కట్ చేస్తే నెక్స్ట్ ఏమైద్దంటే ఈళ్ళు మర్సనరీస్ డోర్‌లు బద్దలు కొట్టేస్తా ఉంటారు. ఫైట్ చేస్తా ఉంటారు. ఆగమాగం చేస్తా ఉంటారు ఆళ్ళు. తర్వాత అక్కడ గ్యాంబినో చూపిస్తారు మనకి. ఆడేమంటాడంటే ఆల్రైట్ గైస్ పదండి మనము దిగుదాము యుద్ధంలోకి అనేసి. ఎనకాల గట్స్ గాడు ఉంటాడనమాట. యాహ్! వాడు చూస్తా ఉంటాడు. అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఇంతకీ ఈ ఫైట్ ఏంట్రా అంటే ఇంకొక 3 ఇయర్స్ తర్వాతనమాట. సో, వీడి ఏజ్ ఇప్పుడు 9 అండ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమనంటే ఆహ్, ఆహ్, ఫాస్ట్‌గా రండి, ఫాస్ట్‌గా ఫైట్ చేయండి. ఇదే డబ్బులు సంపాదించే సమయం అనేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడు గట్స్ గాడు పక్కన సోల్జర్ ఏమంటాడంటే అతిగా ఎక్సైట్ పడకు. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీకు అసలు అమౌంట్ రాదనేసి అంటాడు. తర్వాత గాంబినో అంటాడు దూరం నుంచి, ఓయ్ గట్స్ ఇదే గదా నీ ఫస్ట్ ఫైట్. జాగ్రత్త గట్టిగా పని జెయ్యి. మంచిగా సంపాదించు అని జెప్పేసి అంటాడు. తర్వాత వార్ స్టార్ట్ అయితది. అసలు ఈ ప్యానెల్ గూడా ఎక్సలెంట్ ఉంటది ఆర్ట్. అసలు వాళ్ళ హెల్మెట్స్, ఆ డీటెయిలింగ్, షాడోస్ జూడండి సూపర్ ఉంటది. దాని తర్వాత వాళ్ళలా ఫైట్‌ని కంటిన్యూ చేస్తా ఉంటారు. గట్స్ గాడు గూడా బానే ఫైట్ చేస్తాడనమాట. చేస్తూ ఒకడిని పొడిచి చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఏమైద్దిరా అంటే, వెనకాల నుంచి ఫాట్ అని ఎవడో కొడతాడు గట్స్ గాడిని. ఆడు చూడ్డానికి పెద్ద లడ్డుగాడులా ఉంటాడనమాట. గట్స్ గాడిని చంపేద్దామని లేపుతాడు వాడి వెపన్‌ని. ఎనకాల నుంచి గ్యాంబినో వాడొచ్చి పొడిచేస్తాడనమాట. వచ్చి గట్స్‌కి చెప్తాడు, "ఒరేయ్ మూర్ఖుడా! నువ్వు ఒకడిని చంపేసిన తర్వాత సీదా వెళ్ళిపోవాలి వేరే వాడి దగ్గరికి. నువ్వు అలా దిక్కులు చూస్తా ఉంటే నిన్ను చంపేస్తారు. ఇదేమి ప్రాక్టీస్ గాదు. ఇది నిజమైన యుద్ధం" అని చెప్పేసి వాడిని తిడతాడనమాట. తిట్టిన తర్వాత మనోడు మళ్ళీ హెల్మెట్ ఏసుకొని రెడీ అవుతాడు. కట్ చేస్తే ఆ వార్ లైక్ బ్రేక్ అనుకుంటా. మళ్ళీ మనకి ఇక్కడ చూపిస్తారు టెంట్‌ల దగ్గర. ఇక్కడేంట్రా అంటే ప్రతి మర్సనరీ సోల్జర్‌కి డబ్బులిస్తా ఉంటారు. వాడు ఎంతమందిని చంపారు ఆ లెక్కలు బట్టి. వీడు గట్స్ గూడా వచ్చి పైసలు తీసుకుంటాడు. తీసుకొని గ్యాంబినో దగ్గరికెళ్ళి ఇచ్చేస్తాడు డబ్బులు. ఈ గ్యాంబినో వాడేమో ఒక కాయిన్ తీసి గట్స్ గాడికిచ్చి బానే సంపాదించావు కీప్ ఇట్ అప్ అని చెప్పేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు. కట్ చేస్తే వీడు ఆ కాయిన్ తీసుకొని చాలా ఖుషి అవుతాడనమాట. హ్యాపీ అయ్యి అలా నడుచుకుంటూ ఎళ్ళిపోతాడు. దూరంగా వీడినొక పెద్ద లడ్డుగాడు చూస్తాడు. ఈడెళ్ళి గ్యాంబినోని ఏదో అడుగుతాడనమాట. గ్యాంబినో ఏమంటాడంటే "హేయ్ డోనోవాన్ నీకు నేను ఎలా సహాయపడగలను" అనేసి ఏదో అంటాడు. దాని తర్వాత కట్ అయిపోతది సీను. కట్ చేస్తే నైట్ ఇప్పుడు. నైట్ ఏంటి మళ్ళీ గట్స్ గాడు అలా పడుకొనుంటాడు. ఈడికదేంటో రాత్రి అవ్వంగానే అసలు నిద్ర పట్టదు. ఫుల్ భయమేస్తా ఉంటది వీడికి. ఐ మీన్ గుర్తుంది గదా! ఆ సాడ్‌ని పట్టుకొని నిద్రపోదాం అనుకుంటా ఉంటాడు. మళ్ళీ సడెన్‌గా ఏంట్రా అంటే వీడి టెంట్ బయట ఎవడో వస్తాడు. ఎవడురా అని జూస్తే ఆ డోనోవాన్ గాడు ఉంటాడనమాట. "ఏ డోనోవాన్ ఈ టైంలో ఎందుకొచ్చావు?" అని అడిగేలోపు ఆ డోనోవాన్ గాడు ఏదో వీడిని చంపేయడానికి వస్తున్నట్టు ఇలా మీద పడతాడు సడెన్‌గా. మీద పడంగానే గట్స్ గాడు వామ్మో! ఏమైతుందనేసి కత్తి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ట్రై చేసేలోపు ఈడు ఈ గట్స్ గాడిని పట్టేసుకుంటాడనమాట. పట్టేసుకొని వాడి మీదకెక్కేసి కాలు పెడతాడు. ఆ సీన్ చూడండి దున్నపోతులా ఉంటాడాడు. గట్స్ గాడి కత్తి జస్ట్ కొంచెం ఎడ్జ్‌లో ఉంటది. దీంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతుందనమాట. అంతే ఈ చాప్టర్‌కైతే. నెక్స్ట్ చాప్టర్‌లో మనం మళ్ళీ కలుద్దాం. దీని తర్వాత చాప్టర్ అయితే కొంచెం ఎమోషనల్‌గానే ఉంటుంది. కానీ చూడండి అన్నీ చూడాలి కాబట్టి. అండ్ ఎప్పటిలానే ఇప్పటివరకు నా వీడియో వస్తే థాంక్ యూ వెరీ మచ్. ఒక లైక్ ఇవ్వండి. అండ్
ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేసి నాకు చెప్పండి. దాన్ని బట్టి నా స్టోరీ టెల్లింగ్‌ని, నరేషన్‌ని చేంజ్ చేసుకుంటా. లాస్ట్‌లో ఒకసారి మళ్ళీ ఆ ప్లే లిస్ట్‌నయితే ఇస్తున్నా. ఒకసారి ఆ ప్లే లిస్ట్‌నయితే చూడండి. దానిలో అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట లైన్‌గా. ఇప్పటిదాకా వెనకాల చూడకపోతే ఎళ్లి చూసేయండి. అండ్ ఇంకో విషయం చెప్పాలి. నెక్స్ట్ వీడియో రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఎందుకంటే వచ్చే 2 రోజులు నేను ఊర్లో ఉండను. సో, దానికి నన్ను క్షమించండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ వెరీ మచ్. బై ఫర్ నౌ.